ఈరోజు తీసుకుంటే మీరు ఇస్తామని చెప్పారు ఉచిత బస్సు. దేనికి? పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇందులో 90% బస్సులు 50 కిలోమీటర్లు కూడా దాటి బయటికి వెళ్ళని పరిస్థితి. అంటే ఆ 50 కిలోమీటర్ల లోపలేనా ప్రయాణం చేయాలి మహిళలు? ఇది మోసము, దగా కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇది మోసం, దగా కాదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణమా? అసలు తీసుకుంటే వీళ్ళు యాడ్స్లో విపరీతంగా యాడ్స్ ఇవ్వడం అయితేనేమి, ఎన్నికల ప్రచార సభలో అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యాడ్స్ పవన్ కళ్యాణ్ గారు జనసేన యాడ్స్లో అయితే ఉచిత బస్సు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకుంటూ ఎంతగా ఓదరగొట్టేశారో మీకు అది ప్లే చేసి చూపిస్తాను. మీరు బస్సు ఎక్కితే ఉంటే చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అనడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా. నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏమన్నా నేనే డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఉంటే చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అనడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా. నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. మీరందరూ విన్నారు కదా ఎంత దారుణంగా ఎన్నికల టైంలో ప్రజలను మభ్యపెడుతూ మాట్లాడారో. ఇది ఎక్కడో కాదు, విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని ఎస్కోట నియోజకవర్గంలో మాట్లాడిన మాటలు. అక్కడ ఇప్పుడు ఎంపీగా ఉన్న భరత్ గారు కూడా ఆ వీడియోలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఇంత దారుణంగా చెప్పిన వ్యక్తి మరి అప్పుడు ఈ షరతులు కూడా చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు మీ ఎన్నికల ప్రచార సభలో అని నేను అడుగుతూ ఉన్నాను. మరి ఇప్పుడు ఏమంటారు? క్యాబినెట్ మీటింగ్లో ఎస్కోట నుంచి పక్కనున్న పెందుర్తికి కూడా ఫ్రీ బస్సు ఉండదంట. వీళ్ళు పెట్టిన షరతుల ప్రకారం ఎస్కోట పక్కనే పెందుర్తి కదా, అక్కడ కూడా ఫ్రీ బస్సు ఉండదు. అలాగే గుంటూరు నుంచి విజయవాడ నాన్ స్టాప్లో కూడా ఫ్రీ బస్సు ఉండదు. అలాగే శ్రీకాకుళం నుంచి వైజాగ్ నాన్ స్టాప్లో కూడా ఫ్రీ బస్సు ఉండదు. వైజాగ్ నుంచి నర్సీపట్నం సూపర్ లగ్జరీలో కూడా ఫ్రీ బస్సు ఉండదు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే ఇందిరా బస్సుల్లో కూడా ఫ్రీ బస్సు ఉండదు. ఎంత దారుణం చూడండి. మరి మహిళలకి ఈ బస్సులన్నీ ఎక్కే అర్హత లేదా అని నేను అడుగుతున్నాను. ఇది పచ్చి మోసం, దగా కాదా అని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. ఎంత ఘోరం అంటే వీళ్ళు ఒక యాడ్స్ ప్లే చేసేవారు ఎన్నికల టైంలో. అది కూడా మీకు వినిపిస్తాను. తీసుకెళ్ళండి అని వీటన్నిటికీ ఎంత ఖర్చుకి? అర్ధకు ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీయా? ఏం రాస్తున్నా? మనం మొక్కులు తీర్చాలండి. ఆ యాత్రకు లిస్టు ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తీసుకెళ్ళండి అని. వీటన్నిటికీ ఎంత ఖర్చుకి? నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి? కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. నిజమా? నిజంగా నిజమండి. మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నా ఓటు ఖచ్చితంగా గాజు గ్లాస్కి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి. మన భారం తగ్గడమే కాదు, అన్నింటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ దొరుకుతుందండి. చూసారండి అందరూ? సో వీళ్ళు ఏం చెప్పుకున్నారు యాడ్స్లో? తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరం,
సింహాచలం, ఈ మొక్కులన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో అభ్యర్థులకి, కూటమి వాళ్ళకి ఓట్లు వేస్తే ఆ ప్రభుత్వం జూన్ 4వ తేదీన వచ్చాక మొక్కులన్నీ ఫ్రీగా తీర్చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన షరతుల్లో తీసుకుంటే తిరుపతికి నో ఫ్రీ, శ్రీకాళహస్తి నో ఫ్రీ, శ్రీశైలం నో ఫ్రీ బస్, విజయవాడ నో ఫ్రీ బస్, మంత్రాలయం నో ఫ్రీ బస్. తిరుపతికి ఒక మహిళ ఫ్రీ బస్సులో వెళ్ళాలి అంటే ఒక 14 బస్సులు మారాలి. అంత దారుణంగా కండిషన్స్ వీళ్ళు పెట్టిన పరిస్థితి మనందరం చూసాం. ఇది మోసం దగా కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా మహిళల్ని, ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన మహిళల్ని 2.5 కోట్ల మంది మహిళలు ఉన్నారు, వాళ్ళని ఈ విధంగా మోసం చేయడం సమంజసమేనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమిలో ఉన్న మంత్రులు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా మహిళల్ని మీరు మోసం చేశారు. తీసుకుంటే ఈరోజు ఇన్ని యాడ్స్ ఇచ్చారు, ఇలా ప్రచార సభల్లో చెప్పారు, ఈ మాటలు నమ్మి మహిళలందరూ ఓట్లేశారు. ఇప్పుడు ఈ విధంగా కండిషన్స్ పెట్టారు. మహిళలు ఏ విధంగా ఫ్రీ బస్ ద్వారా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు అని మేము అడుగుతూ ఉన్నాము.